ఎలాగైనా బ్రతకాలనుకుంటే ఎలాగోలా బ్రతికేద్దును, కానీ ఇలాగే బ్రతకాలనుకున్నాను. అది వీలు పడదు ఈ దేశంలో. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ గురించి చూడబోతున్నాం. అతను ఒక ఎయిర్పోర్ట్లో ఇరుక్కుపోయి ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాలేక, తిరిగి తన దేశానికి పోలేక అదే ఎయిర్పోర్ట్లో 18 years ఉన్నాడు. అవును, ఒక పర్సన్ టీ కోసం, ఫుడ్ కోసం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాలేని సిచ్యువేషన్లో ఇరుక్కున్నాడు. అతనికి ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందో ఈ వీడియోలో చూద్దాం. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. ఇతని లైఫ్ని బేస్ చేసుకుని ఒక సూపర్ హిట్ హాలీవుడ్ మూవీ కూడా వచ్చింది. ఆ మూవీ గురించి కూడా ఈ వీడియోలో చూద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నా పేరు వివేక్, మీరు చూస్తున్నారు వింటేజ్ వివేక్ ఛానల్. పక్కన ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు మెహ్రాన్ కరేమి నసేరి. ఈయన ఇరాన్ దేశానికి చెందినవాడు. ఈయన హైయర్ స్టడీస్ కోసం ఇంగ్లాండ్కి వెళ్ళినప్పుడు సొంత ఇరాన్ దేశాన్ని ఎదిరించి ఇరానియన్ వాళ్ళు అక్కడ పోరాటం చేశారు. అందులో ముఖ్యమైన వాడే ఈ నసేరి. స్టడీస్ కంప్లీట్ చేసి ఇరాన్ దేశానికి వచ్చిన నసేరిని ఇరాన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇరాన్ దేశాన్ని ఎదిరించినందుకు బట్టలు ఉతికినట్టు ఉతికి అతని సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు. ఈ నసేరి వాళ్ళ తండ్రి ఒక డాక్టర్. వాళ్ళ ఫాదర్ చనిపోయిన టైంలోనే తెలుస్తుంది ఇతని తల్లి ఇతని సొంత తల్లి కాదు అని. అతని తల్లి స్కాట్లాండ్ లో నర్సుగా పనిచేస్తుంది అని తెలుస్తుంది. సో రిఫ్యూజీ సర్టిఫికేట్ తీసుకొని స్కాట్లాండ్ కి వెళ్ళాలి అని అనుకుంటాడు. రిఫ్యూజీ సర్టిఫికేట్స్ అంటే తెలుగులో శరణార్థి పత్రాలు అని ఉంది. సింపుల్ గా చెప్పాలంటే ఇతను తన దేశం మీద చేసిన పోరాటానికి తన సిటిజన్షిప్ క్యాన్సిల్ చేశారు కదా. ఇప్పుడు స్కాట్లాండ్కి వెళ్ళాలంటే అతనికంటూ ఒక దేశం ఉండాలి. సో సిటిజన్షిప్ కోసం వేరే దేశాల్లో అప్లై చేశాడు. ఫైనల్ గా బెల్జియం అతనికి రిఫ్యూజీ సర్టిఫికేట్స్ ఇచ్చింది. సో తన తల్లిని చూడడానికి స్కాట్లాండ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యి ప్యారిస్ నుంచి లండన్ కి వెళ్దామని అనుకున్నాడు. అలా రిఫ్యూజీ సర్టిఫికేట్స్ తో ప్యారిస్ కి వస్తాడు. అలా ప్యారిస్ నుంచి లండన్ కి వెళ్ళినప్పుడు తన రిఫ్యూజీ సర్టిఫికేట్స్ ఉండే బ్యాగ్ మిస్ అయ్యింది. సో లండన్ ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన నసేరిని రిటర్న్ ప్యారిస్ ఎయిర్పోర్ట్ కి పంపించేశారు. అలా ప్యారిస్ కి వచ్చిన నసేరిని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన కొన్నాళ్ళకి రిలీజ్ కూడా చేశారు. ఎందుకంటే అతను ప్యారిస్ కి వచ్చినప్పుడు అతని దగ్గర రిఫ్యూజీ సర్టిఫికేట్స్ ఉంది. సో అతను ప్యారిస్ కి లీగల్ గానే వచ్చాడు. కానీ ఇప్పుడు అతన్ని ప్యారిస్ నుంచి బయటకు పంపించలేరు, ఎందుకంటే అతని దగ్గర రిఫ్యూజీ సర్టిఫికేట్స్ లేదు. సో అతనికి సర్టిఫికేట్స్ దొరికేదాకా ఎయిర్పోర్ట్ లోనే ఉండు అని అలో చేస్తారు. అలా ఎయిర్పోర్ట్ లో ఉండి ఒక రెడ్ బెంచ్ మీద తన కాలాన్ని గడపడం స్టార్ట్ చేశాడు. ఇలాగే వారాలు నెలలయ్యాయి, నెలలు సంవత్సరాలు అయింది. అలా ఎయిర్పోర్ట్ నసేరికి ఒక ఇల్లుగా మారింది. నసేరి డైలీ రొటీన్ ఎలా ఉండేదంటే ఎయిర్పోర్ట్ లో ఉండే టాయిలెట్స్ ని యూజ్ చేసుకుని, రెస్ట్ రూమ్ లో షేవింగ్ చేసుకుని, ప్యాసింజర్స్ తిని మిగిలిన ఫుడ్ ని తింటూ, తన దగ్గర ఉండే నోట్స్ లో ఏదో రాసుకుంటూ కాలాన్ని గడిపేవాడు. ఇతని గురించి తెలిసాక అక్కడ ఉండే లోకల్ న్యూస్ ఛానల్స్ వాళ్ళు నసేరి గురించి టీవీలో టెలికాస్ట్ చేశారు. ఇతని గురించి తెలిసాక చాలా మంది మెహ్రీన్ కి డబ్బులు పంపడం స్టార్ట్ చేశారు. కానీ ఆ డబ్బుల్ని ఏం చేసుకోవాలో మెహ్రీన్ కి అర్థం కాలేదు. ఎందుకంటే అతనికి బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేయడానికి కూడా అతని దగ్గర ఏం ప్రూఫ్స్ లేదు. సో అక్కడే ఎయిర్పోర్ట్ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ బార్గిన్ అతని నేమ్ మీద ఇంకో బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేసి నసేరికి వచ్చిన డబ్బులన్నీ ఆ అకౌంట్ లో వేసి నసేరికి డబ్బులు అవసరం ఉన్నప్పుడు తీసిచ్చేవాడు. అలా తనకు వచ్చిన డబ్బులతో ఎయిర్పోర్ట్ లోనే తింటూ కొన్ని సంవత్సరాలు గడిపాడు. ఇతను ఎప్పుడు తన లైఫ్ గురించి నోట్స్ రాస్తూనే ఉండేవాడు. ఆ నోట్స్ ని ది టెర్మినల్ మ్యాన్ అనే బుక్ గా రిలీజ్ చేశాడు. అదే ఇయర్ మూవీని ప్రొడ్యూస్ చేసే డ్రీమ్ వర్క్ కంపెనీ వాళ్ళు నసేరికి $2.5 lakhs ఇచ్చారు. ఎందుకంటే ఇతని లైఫ్ ని బేస్ చేసుకుని ఒక మూవీ తీయడానికి. ఆ మూవీ పేరు ది టెర్మినల్. ఈ మూవీని మీలో చాలా మంది చూసే ఉంటారు. ఈ మూవీ చాలా బాగుంటుంది. ఈ మూవీని డైరెక్ట్ చేసింది మన జురాసిక్ పార్క్ మూవీ డైరెక్ట్ చేసిన స్పీల్బెర్గ్ గారు. మీరు ఫ్రీగా ఉంటే ఈ ఫీల్ గుడ్ మూవీని చూడండి. కానీ మూవీలో హీరో మాత్రం ఈయనలాగా ఎప్పుడు చిరాకు ఫేస్తో ఉండడం. మూవీ వాళ్ళు ఇచ్చిన $2.5 lakhs అంటే మనూరి భాషలో దాదాపు 2 crores పైనే. అది కూడా ఇప్పుడు కాదు, 2004 టైంలో నసేరికి వచ్చింది. మీరు ఇతని గురించి సోషల్ మీడియాలో చూశారంటే ఇతనికి సార్ ఆల్ఫ్రెడీ అనే ఇంకో నేమ్ కూడా ఉంటుంది. సార్ ఆల్ఫ్రెడీ అనే ఆయన అక్కడ లోకల్ సెలబ్రిటీ. అతని గురించి న్యూస్ పేపర్లో చూసి అతనికి బాగా ఇష్టమయ్యి అతన్ని నసేరి అని కాకుండా ఆల్ఫ్రెడీ అని ఇంట్రొడ్యూస్ చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఇది స్టార్టింగ్ డేస్లో ఏం ప్రాబ్లం కాలేదు, కానీ నిజమైన ప్రాబ్లం ముందు స్టార్ట్ అవుతుంది. నసేరి గురించి తెలిసిన బెల్జియం గవర్నమెంట్ అతనికి రిఫ్యూజీ డాక్యుమెంట్స్ పంపుతుంది. కానీ ఆ డాక్యుమెంట్స్ మీద సైన్ చేయడానికి నసేరి ఒప్పుకోడు. ఎందుకంటే ఆ డాక్యుమెంట్స్ మీద నసేరి అనే పేరు ఉంది. నా పేరు ఆల్ఫ్రెడ్ అనే పేరు ఉంటేనే నేను ఆ డాక్యుమెంట్ మీద సైన్ చేస్తాను అని చెప్తాడు. ఇదంతా విన్న ఆల్ఫ్రెడో లాయర్ కి, అతన్ని చూసుకునే డాక్టర్స్ కి కోపం వస్తుంది. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడో అర్థం కాలేదు. సో దీని గురించి నసేరిని చూసుకునే డాక్టర్ని అడిగినప్పుడు ఇప్పుడే కాదు, స్టార్టింగ్ నుంచి కూడా నసేరికి మెంటల్ స్టెబిలిటీ సరిగ్గా లేదు అని చెప్పాడు. ఎందుకంటే ఇతని గురించి స్టార్టింగ్ డేస్ లో అడిగినప్పుడు మాస్టర్ మూవీలో విజయ్ లాగా ఒక్కొక్కరితో ఒక్కొక్క ఫ్లాష్ బ్యాక్ చెప్పేవాడు. సో ఇతను చెప్పిన దాంట్లో ఏది నిజం ఏది అబద్ధం అని ఎవరికి తెలిసేది కాదు. ఆ టైంలోనే ఇతని గురించి తెలుసుకోవాలని పౌల్ అనే వ్యక్తి ఇతనితో టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేస్తాడు.
అలా నర్సరీ వాళ్ళ ఫ్యామిలీ గురించి తెలుసుకుని వాళ్ళని కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తాడు. అలా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో సక్సెస్ఫుల్గా కాంటాక్ట్ అవుతాడు. వాళ్ళ ద్వారా తెలిసింది ఏంటంటే ఆ ఫ్యామిలీ మెంబర్స్ న్యూస్ ఛానల్స్ చూసి నర్సరీ దగ్గరకు వచ్చి అతన్ని ఎంతో ఫోర్స్ చేసినా కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వెళ్ళలేదు. ఎప్పుడు చూసినా నా పేరు నర్సరీ కాదు, నా పేరు ఆల్ఫ్రెడో, మీరు వేరే వాళ్ళు అనుకుని నాతో మాట్లాడుతున్నారు అని చెప్పేవాడు. ఇతన్ని వెతుక్కుంటూ వచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడూ అవమానం చేసి పంపించేవాడు. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే నేను తన తల్లిని చూడడానికి లండన్కి వెళ్తున్నాడు అని నేను మీతో స్టార్టింగ్లో చెప్పాను కదా, అదంతా అబద్ధమే. ఎందుకంటే అతని పెంచిన తల్లి అతని సొంత తల్లి అంట. అలాగా ఇతని పేరు ఆల్ఫ్రెడీ అని, ఇతను లండన్కి చెందినవాడు అని తన మైండ్లో మెంటల్గా ఫిక్స్ అయిపోయాడు. కొంతమంది ఇదంతా డబ్బుల కోసమే చేస్తున్నాడు అని చెప్పినా కూడా అతను రాసిన ఆటోబయోగ్రఫీ బుక్ నుంచి వచ్చే డబ్బులు, పైగా మూవీ కంపెనీ వాళ్ళు ఇచ్చిన $2.5 lakhs 2004లోనే ఇతని దగ్గర ఉంది. ఒకవేళ ఇతను అనుకుని ఉంటే అంత డబ్బు ఖర్చు పెట్టి లండన్ సిటిజన్షిప్ని కొనుక్కునేవాడు. కానీ నర్సరీ అలా చేయకుండా నా పేరు ఆల్ఫ్రెడ్, మీరు వెళ్ళి నా నేమ్తో ఉండే డాక్యుమెంట్స్ తీసుకురండి, నేను అప్పుడే లండన్కి వస్తా అని చెప్పి అదే ఎయిర్పోర్ట్లో 3 బెంచ్లని ఒక్కటిగా చేసుకుని అక్కడే స్టే చేయడం కంటిన్యూ చేశాడు. దీనిని చూసిన డాక్టర్స్ పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకా అనుకున్నారు. ఇలాగే ఎయిర్పోర్ట్లో 18 years ఉన్న తర్వాత అతనికి తన తల మీద ఒక ట్యూమర్ రావడం స్టార్ట్ అయింది. వాళ్ళ బ్రెయిన్ ట్యూమర్ వల్ల అతనికి చాలా సీరియస్ అయ్యి 2006లో ఎయిర్పోర్ట్ పక్కన ఉండే హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ఇంకా అతని హెల్త్ కండిషన్కి ఎయిర్పోర్ట్లోనే ఉంచితే బాగోదు అనుకున్న ప్యారిస్ గవర్నమెంట్ ఇల్లు లేని వాళ్ళు ఉండే హోమ్లెస్ షెల్టర్లో అడ్మిట్ చేశారు. 2008లో ఇతను ఫ్రీగా తిరగడానికి అలో చేసింది ప్యారిస్ గవర్నమెంట్. అలా గవర్నమెంట్ ఇచ్చిన హాస్టల్లోనే ఉంటూ 2022 నవంబర్లో తిరిగి ఎయిర్పోర్ట్కి వస్తాడు. అలా అతను 18 years ఉన్న ఎయిర్పోర్ట్లోనే హార్ట్ అటాక్ వచ్చి 76 ఏళ్ల వయసులో చనిపోయాడు. ఈయన దగ్గర కావలసినంత డబ్బున్నా కూడా ఎందుకు బయటకు వెళ్ళలేదో ఎవరికి అర్థం కాలేదు. మనలో చాలా మంది ఇంటి నుంచి బయట రావడానికి ఇష్టపడరో అదే సిచ్యువేషన్ నర్సరీకి కూడా. 18 years ఎయిర్పోర్ట్లోనే ఉండటంతో ఆ ఎయిర్పోర్ట్ అతనికి కంఫర్ట్ జోన్ అయిపోయింది. ఆ కంఫర్ట్ జోన్ని వదిలి బయటికి రావాలనుకోలేదు నర్సరీ. ఇలా ఎయిర్పోర్ట్లో స్టక్ అయిపోయింది నర్సరీ ఒక్కడే కాదు, వేరే రీజన్స్ వల్ల చాలా మంది ఎయిర్పోర్ట్లో స్టక్ అయిపోయి ఉన్నారు. ఈ వీడియోని ఇప్పటిదాకా చూశారంటే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. మర్చిపోకుండా లైక్ చేయండి, అలానే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.